పార్లమెంట్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని హోంశాఖ మంత్రి అమిత్ షా అవమానకరంగా మాట్లాడడం సరికాదని, ఆయన వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం దళిత సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఐక్యవేదిక ఆధ్వర్యంలో నెల్లూరులోని అంబేద్కర్ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నేలపాటి రఘురామయ్య, ఆలూరి తిరుపాలు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం పుల్లయ్యలు మాట్లాడారు. అంబేద్కర్ ని అవమానించడమంటే భారతదేశ రాజ్యాంగాన్ని అవమానించడమేనన్నారు. రాజ్యాంగంపై ప్రమాణకం చేసి హోం మినిస్టర్ గా కొనసాగుతున్న అమిత్ షా తన మనువాద రాజ్యాంగ భావజాలాన్ని అమలు చేసే దానిలో భాగంగానే ఈ రకంగా మాట్లాడారన్నారు. అయితే ఈయన మాట్లాడడాన్ని సమర్థిస్తూ దేశ ప్రధాని మోడీ వంతపాడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా దేశ ప్రజలకు అమిత్ షా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. నా పేరు మంగళ పుల్లయ్య, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నెల్లూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత ఈ భారత రాజ్యాంగాన్ని రాసి అమలుపరిచి 75 సంవత్సరాలైన సందర్భంగా ప్రపంచమే గర్వించదగినటువంటి రాజ్యాంగాన్ని 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్లమెంటు చర్చ జరిగేటప్పుడు అంత గొప్ప రాజ్యాంగాన్ని రాసినటువంటి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ పైన ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు నీచమైన దుర్మార్గమైన మాటలు మాట్లాడటం చాలా బాధాకరం. అందుకని అతను మాట్లాడినటువంటి అనుచిత వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని, అలాగే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్నే కాదు, అంబేద్కర్ని మాట్లాడితేనే కాదు, ఈ దేశ దళిత జాతి మొత్తాన్ని అగౌరవపరిచి మాట్లాడినటువంటి అమిత్ షాని వెంటనే బర్తరఫ్ చేయాలని, మంత్రివర్గం బర్తరఫ్ చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ మనువాదం, వాళ్ళ గత నుంచి ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ఆలోచన విధానం, ఈ రాజ్యాంగం పట్ల వాళ్ళ చిన్నచూపు, వాళ్ళ ఆలోచన విధానంలో ఉన్నటువంటి మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చి అమలుపరచాలన్నటువంటి దుర్మార్గమైన ఆలోచనతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉంది. అందులో భాగమే అంబేద్కర్ పైన అక్కసు ఈ రూపంలో ఎలగెక్కాడు అమిత్ షా. అందుకని తక్షణమే అమిత్ షాని భారత ప్రజానీకానికి, భారత దళిత ప్రజానీకాన్ని మొత్తానికి కూడా క్షమాపణ చెప్పాలని, వెంటనే అతను మంత్రివర్గం నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగమే ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తుంది. అనేక దళిత సంఘాలు, ప్రజా సంఘాలన్నీ కూడా వచ్చున్నాయి. ఈ కార్యక్రమంతో కాదు, ఆయన పైన చర్యలు తీసుకునేంత వరకు కూడా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు నేలపాటి రఘురామయ్య, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం పార్లమెంట్లో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా మన దేశ హోమ్ మినిస్టర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన దానికి నిరసనగా మేము ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన ఆ విధంగా మాట్లాడటం మా దళిత జాతి మొత్తాన్ని అవమానపరచటమే. ఈ ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత, ఆ రాజ్యాంగం ప్రకారమే ఆయన ఈరోజు తన విధులను నిర్వర్తిస్తూ ఈ దేశానికి ఒక హోమ్ మినిస్టర్గా ఆ విధంగా మాట్లాడిన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అందువల్ల ఆయన బేషరతుగా జాతికి, పార్లమెంటుకి క్షమాపణలు చెప్పి తన నిజాయితీని నిరూపించుకోవాలని కోరుతున్నాం. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ ప్రారంభం. సింహాపురి ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలు, అత్యుత్తమ ప్రమాణాలతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ పేరిట మా తనయులు నూతనంగా అందుబాటులోకి తెచ్చిన హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మీరు కుటుంబ సమేతంగా పాల్గొని ఆశీస్సులు అందించాలని కోరుతున్నాం. డిసెంబర్ 8వ తేదీ ఆదివారం ఉదయం 9:30 సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ నూతన హాస్పిటల్ ప్రారంభం. టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్, నెల్లూరు. మా ఆహ్వానాన్ని మన్నించి మేము తలపెట్టిన శుభకార్యంను మీ రాకతో పరిపూర్ణం చేయాలని ఆశిస్తూ మీ డాక్టర్ జెడ్ శివప్రసాద్, పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి.
హోమియోపతి వైద్యం నందు 15 సంవత్సరాల అనుభవం కలిగి గోల్డ్ మెడలిస్ట్ మరియు గిన్నిస్ రికార్డు పొందిన డాక్టర్ శ్రీనాథ్ మోరంగపల్లి గారు నెల్లూరులోని మోడర్న్ హోమియోపతి హాస్పిటల్ నందు డిసెంబర్ 19వ తేదీ గురువారం రాక. ప్రత్యేకతలు: హెపటైటిస్ బి, స్పాండిలైటిస్, ఫైల్స్, ఫిషర్, ఫిస్టులా, కిడ్నీలో రాళ్లు, మైగ్రేన్, సైనసైటిస్, ఆస్తమా, సోరియాసిస్, స్కిన్ అలర్జీస్ మొదలగు వ్యాధులకు చూడబడును. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. మోడర్న్ హోమియో హాస్పిటల్, శబరి శ్రీరామ మందిరం రోడ్, MGB మాల్ స్ట్రీట్ వెనుక, దర్గామిట్ట, నెల్లూరు.